హలో హాయ్ అందరికీ. ఈరోజైతే మనం చాలా ఈజీగా చాలా తొందరగా ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయిపోయే ఎర్రపప్పు టమాటో వేసి ఎలా చేయాలో చూసేద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు, వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు. సో అవన్నీ నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఫస్టే చింతపండు కూడా నేను నానబెట్టి పెట్టుకున్న. కుక్కర్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు, మిరపకాయలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి నేను బాగా వేస్తున్నాను వాటిని. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత వాటిలోనే టమాటాలు కూడా వేసి నేను కలుపుతున్నాను అన్నమాట. టమాటోస్ కూడా వేసిన తర్వాత వాటిని కూడా మనం 5 to 7 minutes వాటిని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. చూడండి, ఆయిల్ కొంచెం పైనకి వస్తుంది. టమాటాలు కూడా ఒక 70% వరకు కుక్ అయిపోయినాయి. తర్వాత ఇందులోనే నేను సరిపడా పసుపు వేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఈ పప్పు అయితే నేను స్టార్టింగ్లో చూపించిన టీ గ్లాస్తోని 2 glasses అయితే పప్పు తీసుకున్నాను నేను. సో ఆ పప్పు కూడా అందులోనే వేసేసి ఒక 2 minutes అలానే కలిపేసి ఉంచి అందులోనే సరిపడా ధనియాల పొడి, కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. నేను కారం కూడా వేసి ఒక 2 minutes కలిపేసి అందులో నేను సరిపడా వాటర్ కూడా పోసేసాను. వాటర్ పోసి నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా అందులో వేసి లాస్ట్కి సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి నేను దాన్ని ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసి తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేశాను. నేను ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడండి, నేను దాన్ని పప్పు గుత్తితో కూడా దాన్ని మ్యాష్ చేయట్లేదు, జస్ట్ గరిటతోనే ఇలా మ్యాష్ చేసేసరికి పప్పు అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.